అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. నమస్తే. కథ పేరు తెలివైన కుందేలు మరియు అత్యాస సింహం. ఓ పచ్చని అడవిలో అన్ని జంతువులు సంతోషంగా జీవించేవి. కాని ఒకరోజు అత్యాస ఉన్న భైరవ అనే సింహం అక్కడికి వచ్చింది. తన తేలికపాటి బంగారు జుత్తు, భయపెట్టే కళ్లతో అది తనను అడవి రాజు అని ప్రకటించుకుంది. ప్రతిరోజూ జంతువులను వేటాడుతూ అడవిని భయంతో నింపేసింది. జంతువులందరూ ఒక పెద్ద వేప చెట్టు కింద సమావేశమయ్యాయి. జ్ఞాని గుడ్లగూబ ఒక సూచన చేసింది. రోజురోజుకు ఎంతోమంది ప్రాణాలు పోవడం కంటే ప్రతిరోజూ ఒక జంతువును సింహానికి బలి ఇవ్వడమే మంచిది. జంతువులందరూ ఈ ప్రతిపాదనను అంగీకరించారు. కొన్ని రోజుల పాటు ఒకటే పద్ధతిగా జరిగింది. ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళింది. ఒకరోజు చిన్న చికు అనే తెలివైన కుందేలు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అది భయపడలేదు. తనలో ఒక మంచి పథకం వేసుకుంది. చికు సింహం దగ్గరకు వెళ్లే ముందు నెమ్మదిగా ప్రకృతిని ఆస్వాదించింది. పూల సువాసనలు, చల్లటిగాలి అతడిని సంతోషపెట్టాయి. సూర్యుడు అస్తమించడానికి సమయం వచ్చేసరికి చికు సింహం గుహకు చేరుకుంది. సింహం భయంకరమైన గర్జనతో అడవి మొత్తాన్ని కంపించింది. నువ్వు ఎందుకు ఆలస్యం చేశావు అని సింహం కోపంతో అడిగింది. నేను అన్ని జంతువులను చంపేస్తా. చికు నమ్రతగా నమిలి, ఓ మహారాజా, నేను 5 కుందేళ్లతో వస్తున్నాను. కాని మార్గమధ్యలో మరో సింహం మాకు అడ్డం పడింది. అది తానే నిజమైన అడవి రాజు అని చెప్పింది. నేను కష్టపడి తప్పించుకుని మీ వద్దకు వచ్చాను. సింహం మరింత ఆగ్రహంతో గర్జించింది. మరో సింహమా? నా రాజ్యంలోనా? దానిని చూపించు అని ఆదేశించింది. చికు సింహాన్ని అడవి మధ్యలో ఉన్న పాత బావి దగ్గరికి తీసుకెళ్ళింది. బావి లోపల నీరు అద్దంలా మెరుస్తూ ప్రతిబింబం చూపించేది. ఇదిగో సింహమా, ఆ సింహం బావిలో దాక్కుని ఉంది అని చికు పిరికిపనిగా చెప్పింది. సింహం బావిలో చూడగానే తనే ప్రతిబింబం కనిపించింది. అది వేరే సింహం అని భావించి గర్జించింది. ప్రతిబింబం కూడా అదే రీతిగా గర్జించింది. కోపంతో సింహం బావిలో దూకింది. లోతైన నీటిలో అది మునిగిపోయింది. ఇక ఎప్పటికీ బయటకు రాలేదు. చికు తిరిగి జంతువుల దగ్గరకు చేరి తన తెలివితేటలతో అడవిని ఎలా కాపాడిందో చెప్పింది. జంతువులు అని సంతోషంతో నృత్యం చేశాయి. పక్షులు మధురమైన పాటలు పాడాయి. జింకలు ఆనందంగా దొర్లాయి. నత్తలు కూడా తమ నెమ్మదిగా వస్తున్న పాదాలతో చప్పట్లు కొట్టాయి. ఆ రోజునుంచి చికు కథ జంతువుల చెవుల్లో ప్రతిధ్వనించింది. కథలోని నీతి తెలివైన చికు ధైర్యంతో అతి పెద్ద విపత్తును కూడా ఎలా ఎదుర్కోవచ్చో అందరికీ చెప్పడం జరిగింది.